సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ మనం గోల్డ్, సిల్వర్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. గోల్డ్ ప్రెజెంట్ వచ్చి 1,40,000 ఏప్రిల్ కాంట్రాక్ట్ ఉంది. సో ఇప్పుడు అలాగే సిల్వర్ వచ్చి 2,30,000 ఉంది. చాలామందికి మొన్న సిల్వర్ వచ్చి దాదాపు 2 lakhs వచ్చింది, గోల్డ్ వచ్చి 1,35,000 వచ్చింది నిన్న, అంటే 23 మార్చ్ 23 నాడు. సో అక్కడి నుంచి కూడా మంచి సపోర్ట్ తీసుకుంది. సిల్వర్ ఇప్పుడు ప్రెజెంట్ ఇంటర్నేషనల్గా $70 దగ్గర ఉంది. అలాగే గోల్డ్ $4,440 దగ్గర ఉంది. సో ఈ రెండు కూడా చూసుకుంటే సైకలాజికల్గా, టెక్నికల్గా ఈ రెండు కూడా మంచి స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్. నిన్న డొనాల్డ్ ట్రంప్ గారు ఇప్పుడు ప్రెసిడెంట్ ఒక 1 వీక్ 5 రోజుల పాటు విరామం ఇస్తున్నాం యుద్ధానికి అని చెప్పడంతో ఒకసారిగా స్టాక్ మార్కెట్స్ కానీ అలాగే గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు కూడా బాగా పెరిగాయి. దీని అంతటికీ కూడా మేజర్ రీజన్ ఇదే ఉంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో గోల్డ్, సిల్వర్స్ని మనం ఎలా చూడొచ్చు ఏంటి అని చూస్తే, గోల్డ్ అండ్ సిల్వర్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఇక్కడి నుంచి కూడా సపోర్ట్ తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి, పాజిటివ్గా చూపిస్తున్నాయి. కాబట్టి లో లెవెల్స్ చూసుకుంటే ఒకవేళ అప్ ట్రెండ్కి వెళ్ళినప్పుడు $1,50,000 మొన్నటిదాకా ఏంటి గోల్డ్ 4,900 800 ఆ రేంజ్కి వచ్చింది. అలాగే సిల్వర్ వచ్చి ఇప్పుడు $70 ఉంది, అది యాక్చువల్గా $90 ఆ రేంజ్ దాకా వెళ్ళి ఇప్పుడు 70కి వచ్చింది. సో లో లెవెల్స్ మనం కనుక చూసుకుంటే 1,30,000 గోల్డ్, 1,30,000 నుంచి 1,25,000 దగ్గర మేజర్ సపోర్ట్ తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే సిల్వర్ వచ్చి 2 lakhs, 1,95,000 2 lakhs దగ్గర మేజర్ సపోర్ట్స్ తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే 2,50,000 యాక్చువల్గా అది ఒక లెవెల్స్ మెయింటైన్ చేస్తుంది. $80 ఆ రేంజ్లో మేజర్గా సపోర్ట్ అయితే కనపడుతుంది. కాబట్టి అది 2,50,000 అప్ సైడ్ మూవ్మెంట్ చూసుకోవచ్చు. అలాగే ఇది 2 lakh డౌన్ సైడ్ మూవ్మెంట్, అంటే ఒక 20,000 ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ నుంచి పైకి కిందకి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఈ యుద్ధం అనేది, ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్ గోల్డ్ మీద డౌన్ సైడ్ అవ్వడానికి స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఫస్ట్ గోల్డ్ డౌన్ అన్నది పెరిగింది, బాగా పెరిగింది. అక్కడి నుంచి కూడా ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే యుద్ధం స్టార్ట్ అయిందో అప్పుడు క్రూడ్ ఆయిల్ పెరగడం మొదలుపెట్టింది. సో క్రూడ్ ఆయిల్ పెరగడం వల్ల వచ్చిన మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే, క్రూడ్ ఆయిల్ పెరగడం వల్ల మేజర్ ప్రాబ్లమ్ ఏమొచ్చింది అంటే, ఇప్పుడు ఈ యొక్క క్రూడ్ ఆయిల్ కొనడానికి మొత్తం కూడా కరెన్సీ అంతా కూడా డాలర్ మీద కొనాల్సి వస్తుంది. సో ఎప్పుడైతే డాలర్కి డిమాండ్ పెరిగిందో డాలర్ వాల్యూ పెరగడం మొదలుపెట్టింది. డాలర్ వాల్యూ పెరగడం వల్ల ఆటోమేటిక్గా గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు వాల్యూ తగ్గింది. సో కాబట్టి గోల్డ్ అండ్ సిల్వర్ వాల్యూ అనేది ఈ యొక్క క్రూడ్ ఆయిల్ మీద ఎక్కువగా ఇప్పుడు డిపెండ్ అయి ఉంది. సో క్రూడ్ రేట్లు తగ్గుతున్న కొద్దీ అప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు పెరుగుతాయి. సో ఇప్పుడు 6,000 ఉన్న క్రూడ్ ఆయిల్ ఇవాళ 8,500కి వెళ్ళింది. అంతకుముందు పీక్ లెవెల్ చూసుకుంటే దాదాపు 9,500 దాకా వెళ్ళింది. సో 9,500 నుంచి బాగా డౌన్ అయింది. సో సో ఇప్పుడు క్రూడ్ ఆయిల్ పెరగటం వల్ల గ్యాస్ ఆల్రెడీ ఇండియాలో పెరిగింది. దాని ఇంపాక్ట్ విపరీతంగా మనం చూస్తున్నాం. కాబట్టి ఏంటంటే క్రూడ్ ఆయిల్ పెరగటం అనేది ఇంకా మళ్ళీ ఇది కంటిన్యూగా తగ్గుతుంది అనడానికి కూడా లేదు. ఇది ఒక ఈవెన్ $100 ఇంటర్నేషనల్గా మార్కెట్లో ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చి $90 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఎనీ టైం వార్ కనుక వచ్చినప్పుడు ఈ హార్మోజ్ జలసంధిలో చాలా నౌకలు ఆపేశారు. సో అందువల్ల ఇంకా ట్రేడ్ అది అవ్వలేదు కాబట్టి దాని మీద రిలీజ్ అయ్యేదాకా కూడా ఒక రకమైన టెన్షన్ అనేది క్రియేట్ అవుతుంది. సో కాబట్టి ఏంటంటే ఇది తగ్గే ఛాన్సెసే ఉన్నాయి. సో ఇప్పుడు మనం ప్రెజెంట్ తీసుకుంటే ఏంటంటే ఇది 2080 నుంచి కూడా సిల్వర్ తగ్గింది. 2000 ఇప్పుడు 25, 2030 దాకా వచ్చింది. అలాగే గోల్డ్ తీసుకుంటే ఇప్పుడు 1,63,000 నుంచి 1,30,000 దాకా వచ్చి ఇప్పుడు 1,40,000 రేంజ్లో ఉంది. స్టిల్ ఇట్ ఈస్ ఇన్ డౌన్ ట్రెండ్ అని అనొచ్చు. సో మళ్ళీ 1,30,000కి అలా వచ్చే ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి. సో కాబట్టి గోల్డ్ అండ్ సిల్వర్ చేసేవాళ్ళు, ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఇది కొంచెం బెటర్ రేటే, బై అండ్ డిప్స్ లాగా తీసుకోవచ్చు. సో ట్రెండ్ అయితే కొంచెం డౌన్ ట్రెండే కనపడుతుంది. సో సెల్ అండ్ రైజ్ లాగా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. నమస్తే.